విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ నిర్మాణ ధర్మకర్త వెంకటరమణ స్వీయ పర్యవేక్షణలో పండితుల వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ కార్పొరేటర్ ముమ్మన దేవుడు, చిక్కాల సతీష్ తదితరులు హాజరై నవధాన్యాలతో పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులు మీడియాతో మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంతో ప్రజల ఆలోచన విధానాలు ఎంతో ఉత్తమంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సామాజిక సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నిర్వాహకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోన వెంకట్రావు, రామారావు, పాల్ తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడే విధంగా ఇక్కడ రమణ గారు బాధ్యత తీసుకొని ఆయనకి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి భక్తులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. శాశ్వతమైనటువంటి అయ్యప్ప స్వామి ఆలయం కట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులుగా కాకుండా ఇవాళ సినమశివాడ గ్రామంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ఆలయాలు రావడము, దినదిన అభివృద్ధి చెందడము, ఆలయాలతో పాటు భక్తులు కూడా పెరగడము, భక్తులు కోరుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో స్వామి దగ్గర చెప్తారో ఆ స్వామి కూడా నెరవేర్చే విధంగా ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు, అమ్మవార్లు కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నాయి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా ఈ ప్రాంతంలో భక్తులందరికీ కూడా ఉండాలని సకాలంలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి రోజు నుంచి ఆయనకి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, పలానా టైంలో దీన్ని ప్రారంభోత్సవం చేయాలని, ఆ సంకల్పాన్ని ఏదైతే ఉందో అది నెరవేర్చాలని, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల మరి వనరులు కానీ ఆర్థిక సహాయం కానీ నా మిత్రులు కానీ నా శ్రేయాభిలాషుల ద్వారా కూడా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్వామివారి ఆశీస్సులు ఉండబట్టి ఇలాంటి శుభ కార్యక్రమాలకి మనం శ్రీకారం చుడతాం అనేటటువంటిది నా అభిప్రాయం. ఇట్లాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒకరే కాకుండా భగవంతుడి తాలూకా పూజ చేసేటప్పుడు ఈ బ్రాహ్మణులు ఒకే మాట అంటారు, సమస్త లోకా సుఖినోభవంతని. లోకాలన్నీ సుఖంగా ఉండడానికే భగవంతుడి తాలూకా ఆరాధన చేసేది. ఒక వ్యక్తి గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ కాదు. లోకాలన్నీ సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలనేటువంటి సంకల్పంతో భగవంతుని ఆధారం చేస్తారు. అటువంటి చక్కనైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించినటువంటి శ్రీ రమణస్వామి గారికి, వారి మిత్ర బృందానికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విషయం వరాన్ని పొందినటువంటి రాళ్ళు వేస్తుంటే తేలిపోయేవంట. అలాగా కూడా సాయం నా వంతు ఏదైనా సాయం చేస్తానని ఇసుకలో దొర్లి దాన్ని సాయం చేసేదట. అలాగా స్థానికులే కాకుండా మాలాంటి భక్తులు అవకాశం ఉన్న మేరకు శ్రమించాలి. ఒక ఆలయాన్ని నిర్మించాలంటే చాలా బాగా ఓం జై స్వామి ఓం 2013లో 14వ తారీఖుని స్టార్ట్ చేశాను. 4వ నెల ఇదే టైం. అది అప్పుడు మేధ ఈశ్వర్ రోజే స్టార్ట్ చేశాను దీన్ని. ఆ రోజు నుండి ఈ రోజుకి 41 రోజు అన్నదానము. ఇప్పుడు ప్రతి బుధవారం అన్నదానము నిత్యం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు అయ్యప్ప పుట్టినరోజు. ఆటోమేటిక్గా నాకు అది తెలదు, 3 నెలల ముందే ముహూర్తం కట్టించాను. ఇది ఆటోమేటిక్ ఈరోజు అయ్యప్ప పుట్టినరోజు కలిపి తెలిసిందని రాత్రి తెలిసింది నాకు. అందుకోసం ఈరోజు భూమి పూజ చేసి అన్ని గుడి కట్టాలని కోరుకున్నాను. నాకు ఉండిపోయింది ఈ కోరిక పెద్దలందరూ కాపాడి కొంచెం సాయం చేసి అందరూ మనిషి చేయేస్తే ఏదో అందరు నాకు ఆ సాధ్యం రాదు. అందుకోసమే మనిషి చేసి ఈశ్వరుడికి పువ్వు అవుతుంది అంటారు. ఇంటికో పువ్వు ఈశ్వరుడు. అలాగా నాకు ఆ కోరిక ఉండిపోయింది. ఏటి పూజ అని 2 సంవత్సరాల లోపల పూజ చేసేయాలి అనుకుంటాను. ఓం జై స్వామి ఓం జై స్వామి.